ఎస్కలెట్ బ్రేకింగ్ న్యూస్. కొండా సురేఖ లేఖ రాశారు మల్లు రవికి. ఏంటంటే ఆమె లేఖ సారాంశాన్ని నేను చదివి వినిపిస్తాను. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ గారి లేఖ. తనను కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అవమానకర వ్యాఖ్యలు చేయిస్తున్న వారి వెనక ఉన్న వ్యక్తుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిటీ చైర్మన్ మల్లు రవి గారికి విజ్ఞప్తి చేసిన మంత్రి. సో దీని ఒక థంబ్నెయిల్ దొరికింది. ఏంటంటే కొండా సురేఖ కౌంటర్ కంప్లైంట్. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ లేఖ రాసింది. తనను కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన వాళ్ళ మీద కాదు, చేయిస్తున్న వారి వెనక ఉన్న వ్యక్తుల్ని గుర్తించి చర్యలు తీసుకోవాలని కమిటీకి విజ్ఞప్తి. చేయిస్తున్న వారి వెనక వ్యాఖ్యలు చేసినో ఎమ్మెల్యేలు, వెనక ఎవరున్నట్టు? రేవంత్ రెడ్డో లేకపోతే వేం నరేందర్ రెడ్డో ఉన్నట్టే కదా. సో వెనక ఉన్న వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలని మల్లు రవికి కంప్లైంట్ చేసింది ఆమె. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ తనకు జారీ చేసిన నోటీసుకు ఇప్పటికే వివరణ సమర్పించినప్పటికీ తనను తన కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఆమె లేఖ చదివి వినిపిస్తాను. లేఖను నేను ఫార్వర్డ్ చేశాను, మీరు కూడా డిస్ప్లే చేయండి. ఆ లేఖ సంబంధించి లేఖ కూడా మరి కాసేపట్లో మనకు వస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కొండా సురేఖ లేఖ రాశారు క్రమశిక్షణ కమిటీకి. బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. మరొక ఆమె విషయంలో నిర్ణయం తీసుకోక ముందే లేఖ ఆమె రాశారు. సో ఆ లేఖ నేను మరొకసారి చదివి వినిపిస్తాను. సో ఆ లేఖ ప్రతి కూడా మరి కాసేపట్లో మనకు డిస్ప్లే అవుతుంది. ఆ లేఖ ప్రస్తుతం నా దగ్గర ఉంది. సో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి నా వివరణ సమర్పించినప్పటికీ నన్ను నా కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నేతల్ని బహిరంగంగా అవమానకర రీతిలో మాట్లాడిస్తున్న వారి వెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవరో గుర్తించి వారిపై పార్టీ క్రమశిక్షణ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. గౌరవనీయులైన శ్రీ మల్లు రవి గారికి ఇది సబ్జెక్ట్ పెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నాకు జారీ చేసిన నోటీసుకు నేను ఇప్పటికే నా వివరణ సమర్పించాను. పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణ నియమావళిపై నాకు సంపూర్ణ గౌరవం ఉందని, ప్రజాస్వామ్య విలువల్ని పరిగణలోకి తీసుకొని నాకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని కూడా కోరాను. అయినప్పటికీ పలువురు సిఎల్పి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నేతల్ని ఒకే తరహాలో సమన్వయపూర్వకంగా నన్ను, నా కుటుంబ సభ్యుల్ని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న వ్యాఖ్యల్ని పరిశీలిస్తే ఈ వ్యాఖ్యల వెనుక ఏదో ఒక అదృశ్య హస్తం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కొద్దిమంది మహిళా నేతలు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన దాని వెనుక ఒక అదృశ్య హస్తం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదృశ్య హస్తం అంటే ఇంకా చీఫ్ మినిస్టర్ తరపున వేం నరేందర్ రెడ్డి ఇది ఉన్నారని ఆమె ఇండైరెక్ట్ గా చెప్పినట్టయింది. పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రంగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల కంటే ఎవరో వారిని ప్రేరేపిస్తూ, ఎవరో వాళ్ళని రెచ్చగొడుతూ, నిర్దేశిస్తూ ఒక నిర్దిష్ట లక్ష్యంతో మాట్లాడిస్తున్నారనే అనుమానం కలిగే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఇవన్నీ ఓవైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొరుగుతున్న బ్రేకింగ్ న్యూస్ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఓ వైపు పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ కొనసాగుతున్న సమయంలోనే జరగడం మరింత ఆందోళన కలిగించే విషయం. ఒకవైపు క్రమశిక్షణ కమిటీ విచారణ జరుగుతున్న సమయంలోనే మళ్ళీ నా మీద ఎందుకు మాట్లాడిచ్చారు కాబట్టి వెనక ఉండి పలువురు పార్టీ నాయకుల్ని ఒకే విధమైన వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహిస్తూ, సమన్వయం చేస్తూ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్న అసలు వ్యక్తులు ఎవరో నిష్పాక్షికంగా గుర్తించి వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకి, సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు, బలహీన వర్గాల ఆత్మగౌరవానికి కట్టుబడి ఉన్న పార్టీ.
నా వివరణలో నేను పార్టీ క్రమశిక్షణా నియమాలపై పూర్తి గౌరవాన్ని స్పష్టంగా ప్రకటించాను. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపైన తీవ్రమైన మాటలతో సామూహికంగా దాడులు జరుగుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కలిగిస్తోంది. అంటే నా మీద ఇంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు పార్టీ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంది? నన్ను బహిరంగంగా నిందిస్తూ నా రాజకీయ భవిష్యత్తుపై తీర్పులు ఇస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మీడియా ముందుకు రావడం ద్వారా క్రమశిక్షణా కమిటీ స్వతంత్ర నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరిగిందా అనే అంశాన్ని కూడా కమిటీ పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలతో కొండా సురేఖ. సో కొండా సురేఖ కౌంటర్ లెటర్ రాసి ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళ ఎమ్మెల్యేల మీద చేయలేదు. మీరు చూడండి, ఎమ్మెల్యేల పేర్లు ఎవరిది కూడా మెన్షన్ చేయలేదు. ఎమ్మెల్యేల వెనక ఎవరున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అదృశ్య శక్తులు అని చెప్పారు. ఎందుకంటే ఎమ్మెల్యేలని ఆమె వ్యతిరేకం చేసుకోవాలని అనుకోవట్లేదు. వాళ్ళు ఏం భావిస్తున్నారంటే ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్ పెట్టిస్తే మాట్లాడారు, వాళ్ళు స్వచ్ఛందంగా రాలేదు, ఫోన్ చేస్తే వచ్చారని ఆమె భావిస్తున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు శరత్ గారు ఉన్నారు, బొల్లమల్ల యాదవ్ గారు ఉన్నారు. శరత్ గారు, సో చూశారు కదా ఇప్పుడు కొండా సురేఖ లేఖ. ఒకటి సార్, ఈ కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం